కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కేసీఆర్ కేటీఆర్లను తిడుతూనే కాలం గడుపుతున్నారని కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే తప్ప కాంగ్రెస్ మరేమీ రాదని మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, దాడులకు దిగడమే కాంగ్రెస్ నేతలు చేస్తున్న పని అని తెలిపారు. తమ సహనాన్ని పరీక్షిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులారా, మీ బట్టలు ప్రజలు ఇప్పకుండా చూసుకుని ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇలా దళిత బిడ్డలకి 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇప్పటికి ₹1 ఇవ్వలే. బీసీ బిడ్డలకు ఇస్తాం, బీసీ బిడ్డలకు ఇవ్వలే. అదే విధంగా కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తాను ఇవ్వలే. ఆడపిల్లలకు 2500 రూపాయలు ఇస్తాను ఇవ్వలేదు. ఇలా కళ్యాణ లక్ష్మి అదే విధంగా గృహలక్ష్మి ఇస్తాం హైదరాబాద్ నగరంలో ఇవ్వలే. బతుకమ్మ చీరలు ఇవ్వలే. రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు ఇవ్వలే. క్రైస్తవులకు పండుగకి ఇవ్వలే. క్రిస్టమస్ పండుగ ఇవ్వలే. ఇలా ఏ ఒక్కడు ప్రజలకి ఇవ్వలేటువంటి దుర్మార్గం స్థితిలో ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు హైదరాబాద్ అంటే కేటీఆర్ గారు కట్టించినటువంటి బ్రిడ్జులు ఏవైతున్నాయో దానికి కింద రంగులేసి ఓపెన్ చేసుడు తప్ప హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఒక పని చేయలే. ఒక ఎస్టీపీలు మేము కట్టిన స్టిప్పులే. ఇలా బ్రిడ్జులు కట్టింది కూడా మాయంలో కట్టినటువంటి మంచినీళ్ళు తెచ్చింది ఆయన మాయంలో తెచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎక్కడన్నా కనీసం ఒక పైసా హైదరాబాద్ నగరం తెచ్చిన సూరత్ లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులారా, మీ బట్టలు ప్రజలు ఇప్పకుండా చూసుకుని ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇలా దళిత బిడ్డలకి 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇప్పటికి ₹1 ఇవ్వలే. బీసీ బిడ్డలకు ఇస్తాం, బీసీ బిడ్డలకు ఇవ్వలే. అదే విధంగా కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తాను ఇవ్వలే. ఆడపిల్లలకు 2500 రూపాయలు ఇస్తాను.